అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. పంతులు గారు, నా చేయి చూసి జాతకం చెప్తారేంటి? హస్త సాముద్రికంలో నాకంత ప్రవేశం లేదు గాని ఏదో కాస్తో కూస్తో చెప్పగలను. ముందు నా చెయ్యి చూసి చెప్పండి పంతులు గారు. ముందు వెళ్ళి చెయ్యి శుభ్రంగా కడుక్కో. ఏ రూతర్, నీలాగా గలీజ్ చెయ్యి అనుకుంటున్నావా ఏంటి నాది? నా చెయ్యి అద్దం లాంటిది. రోజు నేను తల దూకునేటప్పుడు అద్దం చూడడం తెలుసా? అరచెయ్యి చూశానంటే మొహం కనబడుతుంది, అందులోనే తల దూకుంటాను. జాగ్రత్త, అద్దం పగిలిపోగలదు. అదే చెయ్యి జాగ్రత్త అంటున్నాను. మీరు చూడండి పంతులు గారు. ఈ రేఖలేంటి బాబు, హైదరాబాదులో ట్రాఫిక్ రోడ్ లాగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పంతులు గారు, అంత మాట అనేసారేంటి? ఒక్కసారి సరిగ్గా చూడండి, రేఖలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. రేఖలన్నీ స్పష్టంగానే ఉన్నాయి. నీకింకా పెళ్లి కాలేదు. పెళ్లి కోసం చెకోర పక్షిలాగా ఎదురు చూస్తున్నావు, అవునా? అవును పంతులు గారు. కళ్యాణ గడియలు ఏమైనా దగ్గరలో ఉన్నాయో ఒకసారి చూడండి. లాభం లేదబ్బాయి. నువ్వు చేతికి గడియారం కట్టినా ఆ గడియలు సరిగ్గా నడవవు. కానీ నీ జీవితంలో ఒక మెరుపు తీగ కనిపిస్తుంది. అవును పంతులు గారు, కరెక్టే. మెరుపు తీగ అంటే సాంప్రదాయం గురించి అనుకుంటున్నాడా ఏంటి? ఆ మెరుపు తీగ మెరుపులాగా ఉంటుంది నాయనా నీ జీవితంలో. అయితే ఆ మెరుపు వర్కౌట్ అవుతుందంటారా? ప్రయత్నించి చూడండి, వర్కౌట్ అవ్వచ్చు. పంతులు ఏదో కంటి తుడుపుగా చెప్తున్నాడు గాని ఒకవేళ నిజంగా వర్కౌట్ అవుతుందనుకున్నా నేను వర్కౌట్ కానిస్తానా? సంపు నా పిల్లరా. ఈ పట్టు చీరలో నువ్వెంత చక్కగా ఉన్నావు తెలుసా మధు? థ్యాంక్స్ అత్తయ్య. పట్టు చీర మీ అత్తయ్య సెలక్షన్ కదమ్మా, బానే ఉంటుంది. మీ అత్తయ్య సెలక్షన్ ఎప్పుడూ బ్రహ్మాండమే. నన్ను సెలెక్ట్ చేసుకుంది కదా. ఏ మీ సెలక్షన్ మాత్రం తక్కువ ఏంటి? నా సెలక్షన్ నేనెలా తప్పుపడతాను? నువ్వేగా నా సెలక్షన్. మీ ఇద్దరిని ఇలా సరదాగా చూసి ఎన్నాళ్ళయిందో. ఎప్పుడు సరదాగే ఉండాలని ఉంటుందమ్మా, కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు అలా అయిపోతూ ఉంటుంది. అందుకేగా మనం ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండడం కోసం ఈ శాంతి హోమం ఏర్పాటు చేయించాం. మధు, నువ్వు వెళ్ళి ఓసారి పంతులు గారిని కలిసి హోమంలో ఏమేం చేయాలో ఆ వివరాలు అడిగి తెలుసుకో. అలాగే అత్తయ్య. రే కోటి, కోటి. ఏంటక్క? ఇంకాసేపట్లో కొత్త బెడ్లు, దుప్పట్లు, దిండ్లు అన్ని డెలివరీ వస్తాయి. అవన్నీ తీసుకెళ్లి నందు రూమ్ లో పాత బెడ్లు అవి తీయించేసి ఆ కొత్త బెడ్లు, దుప్పట్లు మార్పించు. ఉన్నట్టుండి కొత్త బెడ్లు ఎందుకక్క? చెప్పించేరా. అన్నిటికీ నీకు కారణాలు కావాలా? అలాగే అక్క. ఏంటి అమ్మా, కొత్త బెడ్డు, కొత్త దుప్పట్లు, కొత్త దిండు అంటుంది? ఇదేదో తేడా కొడుతుంది. అదేరా నాకు అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి నందుకి వాడి భార్యకి శాంతి హోమం ఏర్పాటు చేయించింది. ఇప్పుడేమో గదిలో దిండ్లు, దుప్పట్లు మార్చమని చెప్తుంది. గొప్పదీసి ముహూర్తం ఏమైనా ఏర్పాటు చేశారంటావా? ఒరే, ఆల్రెడీ నాకు ఆ అనుమానంతోనే మనసు పీకుతా ఉంటే నువ్వింకా అది బయట పెట్టి ఇంకా టెన్షన్ పెడతావేంట్రా? నాకైతే 100% అదే అనిపిస్తుంది. రే, మీ అక్కేదో గొప్పగా ప్లాన్ చేస్తానని చెప్పి చివరికి చితికిలి పడి ఎదురు దెబ్బ తింటుంది. మనమే ఏదో ఒకటి ప్లాన్ చెయ్యాలరా. ఇవేవీ జరగకూడదు. అసలు ఆ కాపురమే నిలబడకూడదు. అమ్మా, నిన్ను చూస్తుంటే నా భవిష్యత్తు, నా జీవితం ఏంటో నాకు బాగా అర్థమైపోతుంది. నీ భవిష్యత్తు, నీ జీవితం ఏమిట్రా? అసలు నిన్ను కన్నదే నేనైతే. నన్ను నమ్ముకో, నీ జీవితం, నీ భవిష్యత్తు బావుంటుంది. నేను చెప్పినట్టు విను. ముందు వీళ్ల కాపురం కూల్చే పని సక్సెస్ఫుల్ గా చెయ్యాలి. నేను చెప్పొచ్చేది కూడా అదేనే. నువ్వేడ అందరి కొంపలు, అందరి కాపురాలు కూల్చేసిన పాపమే నన్ను పాపంగా పీడిస్తుంది.
పెద్దవాళ్ళు చేసిన పాపం పిల్లలకి తగులుతుంది అంటారు కదా, అలా ఇలా వాళ్ళ కాపురాలు కూల్చిన పాపం నీ బిడ్డగా నేను అనుభవిస్తున్నా. అందుకే నాకింకా పెళ్లి కాలేదు. ఒరేయ్, ఎప్పుడు చూసినా నీ పెళ్లిగోలొకటి. పెళ్లిదేముందిరా పెళ్లి? డబ్బులు సంపాదించావంటే 1,000,000 మంది క్యూలో నిలబడతారు. కోటి మంది క్యూ కడతారా? నువ్వు నాకు పుణ్యకోటి అని పేరు పెట్టావు. ఆ పేరుకి నా జీవితానికి నేను చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా? పుణ్యకోటిలో పుణ్యం చేసే పని ఒక్కటైనా నాతో చేయించావా? అన్నీ పాపాలు. పోనీ పేరులో మిగతా సగం కోటి. ఆ కోట్లు మన దగ్గరున్నాయా అంటే ఏమీ లేవు. కోటి పేరు పెట్టుకుని బిచ్చగాళ్ళ బ్రతుకుతున్నాను. చీ, నా బ్రతుకు చెడ. ఒరేయ్, సడన్ గా ఈ శాంతి హోమాలేంటో పంచి కూడా ఆగి చూడలేదు. ఏంటి సార్, పట్టుపంచ ఊడిపోతున్నట్టుంది, అస్సలు ఆగనట్టుంది. నువ్వు ఊడిపడ్డావేంట్రా? పెద్ద బస్ పిలిచారు మరి. ఇంట్లో ఏం జరిగినా నువ్వు వచ్చేస్తావరా? హలో, ఈ ఇంట్లో శుభకార్యానికి పంతుల్ని పిలుస్తారో లేదో తెలియదు గాని ఈ రూతర్ని కంపల్సరిగా పిలుస్తారు. మాటల తర్వాతరా, ఈ పంచె అస్సలు ఆగట్లేదు. మనకేమో ప్యాంటు షర్టు అలవాటు, ఇంట్లో వాళ్ళేమో ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు ఈ పంచె కట్టుకోమంటారు. ఇదేమో ఆగి చావదు. కొంచెం హెల్ప్ చేయరా? సార్, పంచకు కూడా సిచ్యువేషన్ బట్టి సిగ్గొస్తుంది సార్. రే, శాంతి హోమం అని చెప్పి పట్టుబట్టలు కట్టుకురమ్మన్నారా? దానికి నువ్వు పంచె సిగ్గుపడుతుంది, చొక్కా జాలి చూపిస్తుంది అని పిచ్చివాగుడు వాగుతావేంట్రా? ముందు హెల్ప్ చెయ్యి. ఇది పట్టుకోండి. సార్, జారిపోగలదు. ఇది పైకి పట్టుకోండి. రైట్, నువ్వేంట్రా డ్రై ఫ్రూట్స్ కప్తో వచ్చావు? ఓ, ఇప్పుడు ఓవర్ హెల్త్ కాన్షియస్ అయిపోయావా? ఈ డ్రై ఫ్రూట్స్ నాకు కాదులేండి, అయినా నా బతుకులో డ్రైయే తప్ప ఫ్రూట్ ఎక్కడ ఇచ్చింది గనక. ఏంట్రా నీ ఫ్రస్ట్రేషన్? ఫ్రస్ట్రేషన్ కాదులేండి, మిగతా వాళ్ళందరూ సుఖపడిపోతుంటే ఎంత కాదనుకున్నా ఓర్వలేకపోతున్నా. రే, ఇప్పుడు నేనంతగా ఏం సుఖపడిపోతున్నాన్రా? ఇప్పుడు తీసుకెళ్ళి శాంతి హోమం పేరుతో గంటలు గంటలు కూర్చోబెడతారు, పిక్కలు పట్టేస్తాయి. దాన్ని తలుచుకుని నేను ఈ గంట గడపడం ఎలారా అని టెన్షన్ పడుతూ ఉంటే సుఖపడిపోతున్నానంట. బాసు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, ఆ మాత్రం ఓపిక చేసుకోవాలి. ఒరే, శాంతి హోమానికి నేను ఓపిక చేసుకోవడానికి రీజన్ ఏంట్రా? అదంతేలేండి, ముందు డ్రై ఫ్రూట్స్ తినండి. డ్రై ఫ్రూట్సా? నేనెందుకు తినాలరా? ఇదిగో, కొన్ని కార్యాలకి మంచి పౌష్టికాహారం తినడం అవసరం. కాస్తో కూస్తో పుష్టి పెంచుకోవాలి కదా. ఒరే, నేను హోమానికి వెళ్తున్నానా, యుద్ధానికి వెళ్తున్నానా? ఎందుకురా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదులేండి, ఏదో తలుచుకుని. నువ్వేదో తలుచుకొని పంచె సరిగా కట్టట్లేదు, జారిపోతుంది, సరిగా కట్టు. ఉండండి, మొలతడి వేసి బిగించేస్తా. డ్రై ఫ్రూట్స్ తినండి సార్. రే, డ్రై ఫ్రూట్స్ పట్టుకొచ్చి అంత ఫోర్స్ చేస్తావేంట్రా? తినండి తినండి అని. తినండి సార్, రూతర్ చెప్పాడంటే రీజన్ ఉంటుంది. రే, నువ్వు మాట్లాడుతుంటే ఏదో తేడాగా ఉంది. ఏంటి మ్యాటర్? అబే ఏం లేదండి, హోమం అయ్యేంత వరకు టిఫిన్ గట్రా ఏం పెట్టరు కదా, ఆకలితో ఎక్కడ కూర్చుంటారులే, కొంచెం ఎనర్జీగా ఉంటుందని తీసుకొచ్చా. తినండి తినండి. తనకి జరిగిన అన్యాయానికి గర్జించే సింహంలా తన పంజా రుచి చూపడానికి సరికొత్త కథనంతో దేవిక మీ ముందుకొస్తుంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30 మన ఈటీవీలో. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికని తప్పకుండా చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30